ఊహించినట్టుగానే జరుగుతుంది. ఏపీ ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఆలస్యం కాబోతున్నాయి. తొలుత జూన్ 1 నాడు ఈఏపీ సెట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం అని అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ప్రిలిమినరీ కీ కూడా వచ్చింది. ప్రిలిమినరీ కీ మీద ఛాలెంజెస్ కూడా ఆల్రెడీ గడువు ముగిసింది. ఇలాంటి తరుణంలో ఈ జూన్ 1ని రిజల్ట్స్ వస్తున్నాయని అనుకుంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రిజల్ట్స్ ఆలస్యం కాబోతున్నాయి. దాదాపుగా జూన్ 20 నాటికి రిజల్ట్స్ రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ స్కోర్ని ఈఏపీ సెట్ ర్యాంకుల కోసం వెయిటేజ్గా తీసుకుంటున్నారు. 25% ఇంటర్మీడియట్ స్కోర్ వెయిటేజ్ ఇంతకాలంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి బెటర్మెంట్ లేదు కాబట్టి సునాయాసంగా జరిగిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తొలిసారిగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా బెటర్మెంట్ అవకాశం కల్పించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మంది విద్యార్థుల వరకు బెటర్మెంట్కి అప్లై చేశారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఇవన్నీ జూన్ 1 వీక్లో పూర్తయితే ఆ తర్వాత వాల్యుయేషన్ అన్నిటికి కూడా కలిపి 10 రోజులు పడుతుందని భావిస్తున్నారు. జూన్ 15, 16 నాటికి ఇంటర్మీడియట్ బెటర్మెంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ముహూర్తంగా కూడా భావిస్తున్నారు. దాంతో జూన్ 15 నాటికి సప్లిమెంటరీ రిజల్ట్స్ వస్తే ఆ తర్వాత 3-4 రోజుల్లోగా ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా పూర్తి చేసి జూన్ 20లోగా ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు అనేటువంటి అంచనా అయితే ఇప్పుడు ఉంది. మొత్తంగా మనం ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఆలస్యం అవుతాయనే అధికారికంగా ధృవీకరించారు. అదే సమయంలో ఇక వచ్చే ఏడాది నుంచి ఇంటర్ స్కోర్ని వెయిటేజ్గా పరిగణించేటువంటి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంటర్ స్కోర్ వెయిటేజ్ ఉండబోదు అని అధికారికంగా ప్రకటించేస్తున్నారు. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ స్కోర్ లేకుండా కేవలం ఈఏపీ సెట్లో పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ర్యాంక్స్ ఇస్తారు. ఆ ర్యాంక్స్ ఆధారంగానే ఇంజనీరింగ్ కాలేజెస్ ఇతర క్యాంపస్ల్లో అడ్మిషన్ ఇస్తారు. సో మొత్తంగా ఇంటర్ వెయిటేజ్ అనేది ఇప్పటికే తెలంగాణలో తొలగించారు. ఏపీలో కూడా తొలగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది.